ఈశ్వరమ్మ గారి మనవరాలు. నా పేరు సుకన్య. ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్. ఏదన్నా టెంపుల్లో షూట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో షూట్ చేస్తూ ఉన్నాను. హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఈశ్వరమ్మ గారి మనవరాలు. మనము ఇప్పుడు టెంపుల్ ఓవర్ వ్యూ చూద్దామండి. మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడు ఖచ్చితంగా ఏ టెంపుల్లో అయినా ఉంటాడు కదా, ఇక్కడ కూడా వినాయకుడే ఉన్నాడండి. అండ్ ఇలా వెళ్తే మనకు కొంచెం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ ఈశ్వరుడు ఇద్దరు ఉంటారండి. ఇదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ ఈశ్వరుడు ఇక్కడ ఇద్దరు కొలువై ఉంటారు. ఇక్కడ అభిషేకాలు కూడా మన ముందరే చేస్తారండి. స్వామి ముందే చేసి మనం వచ్చిన తర్వాత ఊరికే కుంకుమార్చన చేసి పంపించేది కాకోకుండా స్వామి ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాతే మన కళ్ళ ముందరే అభిషేకం అన్నీ చేస్తారు. అండ్ ఇవి నవగ్రహాలు కూడా లోపలే ఉన్నాయండి. ఏ పూజ అయినా సరే స్వామి మన చేతులతో ఇక్కడ స్వయంగా మనం వచ్చిన తర్వాతే చేపిస్తారు. నవగ్రహ దోష పూజ అయినా సరే ఇక్కడ రుద్రాభిషేకం, అభిషేకం, స్వామివారి కాకు పూజ, ఇక్కడ రాహు గ్రహ దోష పూజలు కూడా చేస్తారండి. అండ్ ఇటు చూసుకుంటే ఇంక ఇదంతా టెంపుల్. ఇక్కడ సపరేట్ శివలింగం కూడా ఉందండి. శివలింగంకి పూజలు చేసుకోవాలన్నా ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇదిగోండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. స్వామివారి 5 రూపాలతో ఉంటారండి. ఇంకా ఇక్కడ పుట్ట కూడా ఉంటుందండి. ఈ మధ్య చాలా టెంపుల్స్లో పుట్ట అనేది ఉండట్లేదు, ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది. మేము ప్రతి నాగుల చవితికి ఇక్కడే వచ్చి పాలు పోసి పూజలు చేసుకొని వెళ్తుంటాము. చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి, కాకపోతే పుట్ట అనేది కనుమరుగైపోయింది చాలా టెంపుల్స్లో. ఇక్కడ అయితే పుట్ట కూడా ఉంది. ఇక్కడ వచ్చి మంచిగా పూజ కూడా చేసుకోవచ్చు నాగుల చవితికి. ఇక్కడ ఆదిశేషులు, ఇక్కడ ఇంకొక చిన్న వినాయకుడిని కూడా ప్రతిష్టాపన చేశారు. అండ్ జమ్మి చెట్టు కూడా ఉందండి. కొన్ని ఏరియాస్లో జమ్మి చెట్టుని చాలా బాగా పూజిస్తారు కదా. మాది కర్నూలు సైడ్ అండి. అక్కడ అయితే జమ్మి ఆకుని తీసుకెళ్ళి దసరా రోజు పెద్దలకి ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకుంటారు. మేము కూడా ఇక్కడ మా నాన్నకు అలానే ఫాలో అవుతుంటాము. ఇది అండి టెంపుల్ ఓవర్వ్యూ అంతా. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లు మీ ఈశ్వరమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ అండి.